అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉంటూ ఉన్నాను. ఈ నెల అయితే మాకి మొహరం నెల కదండి, ఇస్లామిక్ నెల మాకి. ఇంకా ఫాస్టింగ్ అయితే ఉంటారు. 10 డేస్ అయినా ఉండొచ్చు, 1 డే అయినా ఉండొచ్చు, లేకుంటే 2 డేస్ అయినా ఉండొచ్చు. నేనైతే ఈరోజు మొహరం స్టార్ట్ అయ్యి ఈ నెల ఈ పొద్దుటికి 9 డేస్ అండి. నేను 9 డేస్ అలాగే 10 డేస్ 2 డేస్ అయితే ఇంకా ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ 3:30కి అలాగా లేచాను, తహజ్జుద్ నమాజ్ చదువుకున్నాను. ఆ తర్వాత కొంచెం రైస్ అలాగే కొంచెం చట్నీ అయితే చేశాను, కారము టమాటా చట్నీ చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు. రెసిపీ అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు టైం అయితే 4:15 అయితే ఉంది. 4:30కి అయితే లాస్ట్ అండి ఇఫ్తియారీ సెహరీ టైము. ఇంకా నేనైతే ఈ 15 నిమిషాల్లో అయితే తినేసేయాలి. ఇంకా మీకైతే ఒకసారి చూపించి ఆ తర్వాత అయితే నేను సెహరీ చేస్తాను. 1 చపాతీ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, టమాటా కారం చేసుకున్నాను. చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అన్నం కాలిపోతుంది. ఇంకా ఈ చపాతీ లేకుండా చికెన్ ఫ్రై ఉంటే వేడి చేశాను, ఇంకా చపాతీలోకి తినేసాను. ఇంకా పెరుగండి. నేనైతే ఇప్పుడు సెహరీ చేసుకుంటాను. ఇంకా సెహరీ అయితే చేసేసాను. ఇంకా అజాన్ ఇచ్చేకైతే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉందండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 4:35 అలా అయితే ఉంది. ఇంకా అజాన్ ఇచ్చేకైతే 5 o'clock అయితే అజాన్ ఇస్తారు, మార్నింగ్ అజాన్ అయితే. ఇంకా నేనైతే అప్పటి వరకు ఖురాన్ అయితే చదువుకుంటూ ఉంటాను ఇప్పుడు. ఇంకోటండి, ఈరోజు అయితే మా ఆయన బర్త్డే కూడా. ఇంకా ఏమేమి చేస్తాననేది చూద్దాం ఈరోజు అయితే. ఇంకా మా ఆయనకైతే ఇలాంటివన్నీ ఏంది ఇష్టం ఉండదు, చేయాలి అది ఇది అనేసి. ఇంకా నేనే అయితే చేస్తూ ఉంటాను, చేద్దాం ఏదో ఒకటి అనేసి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా మార్నింగ్ నమాజ్ చదువుకొని కొంచెంసేపు అయితే నిద్రపోయాను. ఇంకా ఇప్పుడు టైం అయితే 8 అయిందండి మార్నింగ్ అయితే. ఇంకా ఫర్హాన్కి స్కూల్ లంచ్ బాక్స్ అలాగే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ సెహరీకి చేసిన రైస్ ఉంటే ఇంకా ఫర్హాన్ అయితే ఇంకా క్యారెట్ రైస్ అయితే చేసి మా లంచ్ బాక్స్కి అని చెప్పాడు, అవి రెడీ చేసి పెట్టాను. ఇంకా టిఫిన్కి అయితే దోశ వేస్తూ ఉన్నాను. ఇంకా చట్నీ అంతా రెడీ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ క్యారెట్ రైస్ అయితే చేస్తూ ఉన్నానండి, కాజు వేసి. మా ఫర్హాన్కి ఎంత పిచ్చి అంటే ఈ క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం మనకి. అందుకని రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా క్యారెట్ రైస్ అయితే రెడీ చేసేసాను. అలాగే ఇంకా టిఫిన్ కూడా అయితే చేసేసాడు. ఇంకా అన్ని బాక్స్ తీసుకొని చూడండి, టేస్ట్ అయితే చూస్తున్నాడు తీసుకొని. వద్దు మా వీడియో తీయద్దు అంటున్నాడు. ఇంకా ఇక్కడైతే ఇలాగ కొంచెం ఉంటే ఇంకా రయాన్కి అయితే పెట్టాను. ఇంకా మంచిగా రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. అస్సలం वालेकुम जी. वालेकुम अस्सलाम. हैप्पी बर्थडे टू यू. थैंक यू. आज सुबह में नमाज के बाद आपको पोस्ट रखी हूँ यूट्यूब में, तुम्हारा बर्थडे कर को विशेष करे हैं बल्लग देने तुम. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మా ఆయన అయితే ఇంకా నాకైతే బాగా సపోర్ట్ చేస్తారు, కానీ యూట్యూబ్లో ఇలాగ చెయ్యి అలాగ చెయ్యి వీడియోస్ అనేసి. ఇంకా నేనైతే మా ఆయనకి వీడియో తీస్తే అస్సలు మాట్లాడలేరండి. ఇంకా కొంచెం షై అవుతూ ఉంటారు. నేనైతే ఇప్పుడు బలవంతంగా అయితే ఈ వీడియో అయితే తీసాను మా ఆయనకి. అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా సెహరీ చేశాను. అలాగే ఇంకా మా ఆయన అయితే మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను స్టిచ్చింగ్ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను సాయంత్రం వరకు అయితే. ఇంకా అసలుకి నమాజ్ చదువుకొని ఇంకా నేనైతే స్వీట్ అయితే సేమియా చేశాను. ఇంకా పిల్లలు తిన్నారు, అలాగే ఇంకా కొందరికైతే ఇచ్చాను. ఇక్కడ రైతా చేశాను. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ అయితే చేశానండి. ఇంకా దమ్ చేసేకైతే పెట్టాను పన్నీర్ బిర్యానీ. అలాగే ఇంకా నేనైతే ఇప్పుడు ఇఫ్తియారీ చేసుకోవాలి. ఇంకా అందుకని ఇంకా దహి నిప్పట్ అయితే తెప్పించుకున్నాను. అలాగే సేమియా అయితే ఇంకా షర్బత్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకైతే టైం కుదరలేదండి. అందుకనే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఉంటాను కదా ఫాస్టింగ్. ఇంకా ఆ టైంలో అయితే షర్బత్ చేసుకుందాం అనేసి ఇంకా ప్రస్తుతం ఉండేటివి అయితే ఇంకా ఇఫ్తియారీ ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను, మా ఆయన బర్త్డే కూడా అనేసి. నెక్స్ట్ అయితే కొంచెంసేపు అయితే దువా చేసుకొని ఇంకా ఇఫ్తియారీ టైం అయితే ఇఫ్తియారీ చేసుకుంటాను. అస్సలం వాలేకుమ్ అండి.
నేనైతే తయారీ అయిపోయింది. మగరిబ్కి నమాజ్ చదువుకున్నాను. ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ అయితే వేసుకొని తింటూ ఉన్నాను. ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా మా ఆయన వచ్చే వరకు 9:30 అవుతుంది నైట్ అయితే. ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నాననేసి కొంచెం తొందరగానే అయితే తినేస్తూ ఉన్నాను. ఇంకా ఇంతే అండి వ్లాగ్ అయితే. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.